అందరికీ ధన్యవాదాలు. భూబా తిన్నాను కాబట్టి కృతజ్ఞత ఉండాలి. సర్దిదిన రేవు తలుసుకోవాలి గంతే. ఎందుకనంటే మల్లన్న, మా యోయో మల్లన్న అంటే మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలాసార్లు నేను ఒక 30 సార్లు అమెరికా పోవచ్చు. పోయిన ప్రతిసారి కూడా అన్నతోని మాట్లాడుతూ ఉంటా. అన్నింటికన్నా ఎక్కువ ఏందనంటే ఇవాళ ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నిలుస్తారా అంటారు. ఇక్కడ ఈ మహిళను గౌరవిస్తే నిజంగా మనం తల్లిదండ్రులను గౌరవించినట్టుగానే నేను భావించుకుంటా ఉంటా. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ చాలామంది మహిళలంటే అమెరికా వేరు, ఇక్కడ వేరు. అమెరికాలో అందరు సమానమే. భర్త కూర చేస్తే భార్య కూరగాయలు వస్తుంది, నువ్వు అది చేస్తే ఇది చేస్తా అంటుంది. అక్కడ సమస్య లేదు, కానీ సమస్య అంతా ఇక్కడనే ఉన్నది. కానీ మా మంజమ్మ ఇయర్ ఒక రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మగవాళ్లకు ధీటుగా, ఒక రకంగా చెప్పంటే అంత గొప్పగా ఎదిగినటువంటి వైనాన్ని ఆమెను గౌరవిస్తామని పిలువగానే నేను వచ్చిన దానికి నిజంగా చెప్తున్నామా నీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక మా మల్లన్న అంటే మాకు సగమంతా కొమరేలి మల్లన్ననే ఉంటాడు. ప్రేమగల్ల మల్లన్న, ఆత్మగల్ల మల్లన్న. అమెరికాలో మా పైల మల్లన్నట్లను కళాకారులకు యోయో మల్లన్న కూడా గట్లేదు. ఇద్దరు కూడా చాలా ఇష్టమైన వ్యక్తులు. కాబట్టి మొన్న మరి అన్నను తప్పకుండా రావాలని ఈ జీటీఏ నేను ఎందుకనంటే ఇది చాలామంది రకరకాలుగానటువంటి అభిప్రాయాలు ఏమని నాకు తెలియదు, కానీ మనిషి మనిషిలాగా బతకాలి, మనకున్న దాంట్లో కొంత సమాజానికి ఉపయోగపడాలన్నటువంటి ఒక నిస్వార్థమైనటువంటి సేవాభావంతో ఏర్పాటు చేసినదే ఈ జీటీఏ అని నేను భావించుకుంటున్నాను. కాబట్టి ఆ గౌరవంతోనే నువ్వు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేనా చైర్మనా ఇవన్నీ పక్కన 4 సినిమాలు తీసినా అవన్నీ పక్కన పెట్టేసేసి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి చేయూతను అందించాలన్న ఉద్దేశంతో నేను వచ్చినాను. కాబట్టి మీ అందరు కూడా మరొకసారి నమస్కారాలు. నాకు కూడా ఈ అవకాశం కలిగించిన నమస్కారాలు. నేను ఒకటే కోరుకుంటా ఉంటున్నా, మనిషిలోని స్వార్థాన్ని వదులుకున్నప్పుడే మనిషి మనిషిలాగా బతకగలుగుతాడు. నేను అదే కోరుకుంటా. నీడనిచ్చే చెట్టుకింత స్వార్థమున్నదా? చెట్టుకే మన స్వార్థం ఉన్నదా? నీళ్ళు కప్పితే చాలా నీకు నీడనిస్తుంది, కాయనిస్తుంది. నీడనిచ్చే చెట్టుకింత స్వార్థమున్నదా? నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా? వానకాలం రాగానే నీకు ఎందుకు నీళ్ళు ఇవ్వాలి? నీకోసం చినుకులు ఎందుకు రావాలని నేను అడుగుతా ఉన్నా. నువ్వేం చేసినావు? నీరు పోసినవా? పైసలు కట్టినవా? దానికి ఏమన్నా రెంట్ కట్టినవా? నీకోసం ఎందుకు రావాలి? నీడనిచ్చే చెట్టుకింత స్వార్థమున్నదా? నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా? మనిషిలోని మలినమంతా కడుగవెందుకు? మనిషిలో ఒక రోజైనా బతుకవెందుకు? మనస నిన్ను నిప్పుతోటి కడుగనా? మనస నీ మనసు ఎంత స్వార్థంతో కూడుకున్నదిరా. మా యోయో మల్లన్న గొప్పగా ఎదిగిండు అనుకో, ఎదిగితే మనకి ఇంత సాయం చేస్తానని ఎవడు అనుకోడు. ఈయన ఎప్పుడు కింద పడగొడితే మంచిగుంటుందో ఇదే మనకు. ఎవడన్నా చకచక నడుస్తుంటే చాలు వాని కాళ్ళలో కట్టబట్టాలి. వాడు రాయుధానికి అడ్డం పడితే అయ్యో అలా, కానీ సమాజము వాడి పడిపోగానే నవ్వుతూ ఉంటాడు. అసలు మనిషి ఎంతో గొప్పోడమ్మా. సింహంలాగా అరుస్తాడు, పులిలాగా గాండ్రిస్తాడు. చందమామ నంతుకునే శక్తి నీకున్నా. చంద్రమండలం మీద కాలు మోపుతున్నాడు మనిషి. వానంత గొప్ప మనిషి ఉన్నాడు ఎవడన్నా? చందమామ నందుకునే శక్తి నీకున్నా. సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు? ఓర్వవెందుకు? ఎనుక నుంచి పొడిచెపాడు గుణము ఎందుకు? మనస నిన్ను నిప్పుతోటి కడుగనా? మనస మనుషులాగా బతకాలంటే మన మనసులను సంస్కరించాలన్నటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయబడ్డది అనేది ఈ జీటీ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది వర్ధిల్లాలని చెప్పేసి మనస్పూర్వకంగా కోరుకుంటే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ. ఎప్పుడు రైతులను బాగా ఇష్టపడుతూ ఉంటుంది మా మంజులమ్మ. ఎటు పోయినా ఆకుపచ్చ చందమామ అంటారు. ఆకుపచ్చ చందమామ నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే. నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది?
మన్నుల నుంచెల్లి అన్నము తీసే మహిమ నీకున్నది. రైతు 5,000 మట్టిలోకి బురదలోకి దిగితే ఈ 5,000 మన నోట్లోకి వస్తాయి. కాబట్టి రైతు బతకాలి, రైతు వర్ధిల్లాలన్నటువంటి ఒక ఆలోచన ప్రతి క్షణం మా మంజులమ్మ అని చెప్తా ఉంటుంది. అందుకే ప్రకృతిని మనం ప్రేమిస్తాం. జీవితంలో 2 భూమి ఆకాశాలు మన కళ్ళ ముందు కడిపెడితే అద్భుతమైనటువంటి శక్తి స్వరూపాలు అయితే మనకు జన్మనిచ్చిన తల్లి కూడా అంతే శక్తి స్వరూపం అని మేము భావించుకుంటాం. కాబట్టి వాళ్ళు బాగుండాలని మనస్పూర్వకంగా కోరుకుంటారు. మళ్ళా దాపకు అక్కడున్న మొత్తం ఆ రేణుగుంటది ఒక 10 ఎకరాలు నాకు రాసిద్దామంటే వాగు పక్కన 10 ఎకరాలు ఉన్నాయి, 25 ఎకరాలు అందులో ఒక 10 ఇచ్చేసి మా మంజులమ్మ దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆమె రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ఎప్పుడు నేను పైసలు అడుక్కునేది. నా దగ్గర పైసలు ఎమ్మెల్యే కాదు నేను దయచేసి. ఎందుకంటే పాటలు పాడుకుంటూ వచ్చినాను ఈ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా నేను ఒక 20 సంవత్సరాలు పనిచేసినమ్మ. గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నన్ను ఒక 5 సంవత్సరాలు సస్పెండ్ చేశారు. అయినా పాటలు వదలలేదు. ఆ పాట చివరికి నన్ను ఎమ్మెల్యేలు కూడా చేసింది మానుకొండరు 2 సార్లు 10 సంవత్సరాలు. ఎందుకనంటే పాటలు ప్రేమించిన వాడిని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించిన వాడిని. ఇట్లాంటి వాళ్ళు మా అందరు కూడా అక్కడ మా నవీన్ అన్న ఉన్నాడు, మా తాట నవీన్ అన్న కూడా ఉన్నారు. మా వాళ్ళందరూ కూడా అమెరికాకు నేను చాలాసార్లు ఒక 5 సార్లు రిజెక్ట్ చేసినాను. తెలంగాణ వచ్చేదాకా నన్ను అమెరికాలో అడిగబెట్టనియలే. నువ్వు అత్తాడ పాటలు పాడుతావు, నువ్వు వద్దన్నారు వాడికి తెలంగాణ పాట. అయినా తెలంగాణ వచ్చినాక నాకు గొప్ప అవకాశం వచ్చినది. నా ఆత్మీయులు, నా మిత్రులు, మీరంతా నిజంగా చెప్తా ఉన్నా, వాస్తవంగా ఇది కాదు. నేను తెలంగాణలో ఎక్కువగా తెలంగాణ పల్లె పాటలు పాడేది. నా ఎరుకల నేను చుట్టాల మార్గము పోతే ఎంతో గావురంగా చూసేదిరా. చుట్టాలు ఎవడని ఇంటికి వస్తే కుంపటంతా కొన్ని కూర వండి పెట్టి కళ్ళు కూడా లేస్తే ఇల్లంత పండుగే. రోజుకొక ఇంట్లో భోజనాలు పెట్టి వాయినాలు పెట్టి ఈసరలెన్నో పెట్టి మళ్ళా చెట్టప్పుడు ఊరి అమడదాకా సాగదోలి కళ్ళ నీళ్లు తీసేదిరా. ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే ఇడుపులెంటా నీలుగాలిరా. వాడు ఎవరింటికి వస్తాడో తెలియదు, ఎవరింటికి తెలియదు. ఆ ప్రేమలన్నీ ఆడవాయే, పల్లెల్లో పగలు పంతాలు ఎక్కువాయే. ఆ ప్రేమలతోని అల్లుకున్నటువంటి జీవితం ఈ తెలంగాణ సంస్కృతి కావాలని కలలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక సాంస్కృతిక ఉద్యమ కళాకారునిగా భాగస్వామ్యమైనటువంటి నాకు ఇలాంటి అనేక వేదికల మీద గౌరవించినందుకు, ఆదరించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మల్లన్న. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు కానీ చేతులు ఇడిచిపెట్టే నిలబడాలి, చేతులు కట్టిపియాలి, నువ్వు కట్టుకోవద్దు. థ్యాంక్ యూ అన్న.